అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 13వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్దశి, నక్షత్రం పూర్వ పాల్గొని, కర్ణం వణిజ విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం తృతి, రోజు గురువారం, జన్మరాశి సింహరాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:31 నుండి 11:19 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:15 నుండి 4:05 వరకు ఉంటుంది. అనగా రాహుకాలం 2 గంటల నుండి 3:29 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 6:33 నుండి 8:03 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల దక్షిణం, అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 13వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3 పదములు, భరణి 1, 2, 3 పదములు, కృతిక 1, 2 పదములు ఉంటాయి. మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. మేషరాశి వారికి గురువారం నాడు మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది. భవిష్యత్తులో మనం ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. ఈ రోజువారీ యాంత్రిక జీవితానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఈరోజు గుడ్డు ప్రేమను సాధించగలుగుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. పన్ను మరియు బీమా విషయాల్లో కొత్త ధ్యాసను కోరుతాయి. పక్క అల్లచిల్ల చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు. కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మీరు మీ లక్ష్యాల్ని చేరుకుంటారు. బయటకు అందమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంటాక్టర్ని, కొత్త పరిచయాల్ని పెంచుకుంటారు. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకై జీవితం మరింత మెరుగు తీసుకుంటుంది. మీ ప్రేమకై జీవితం మెరుగైన మార్పు తీసుకుంటుంది. కష్టపడి పనిచేయడం మరియు ఊర్పవించడం ద్వారా మనం కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడు చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వు ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులకు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యుత్తమ గొప్పమైన రోజుగా మారనుంది మరియు అనవసర సమస్యలకు, విభేదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు. తర్వాత మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు ఫలించనున్నది. మీరు భావోద్వేగాలు అదుపు చేసుకోవలసి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీడినంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి ఎలా డబ్బులు దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిగాలతోనూ, ట్రిప్పులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కనిపిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాని చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాని చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు. వరుస పెట్టి అభిప్రాయం ఏ పని చేసినా సాధారణంగా మీరు కంటే సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు కుటుంబంతో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లిబుల్లి పనులు చేయండి.
వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దీనిచో మీ ధనం దొంగిలించబడును. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా సమయవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకి ఎవరికైనా మీకు ఎక్కువ అవకాశం ఇస్తుంటే కనుక అది తన నుంచి ప్రత్యేక స్పందనకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కుటుంబంలో అసలు ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మక సంప్రదింపులు కొనసాగించాలి. మకర నక్షత్ర దీక్ష మీకు ప్రేమతో ఐస్ క్రీమ్స్, ఫ్యామిలీ ప్యాన్స్ తినే అవకాశం అవుతుంది. కాస్త ప్రేమ పంచితే సలుగుతుంది. ఈశ్వరి మీ పార్థివ దేవదూతగా మారనుంది. ఈ రాశిలో వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తాయి. అధిక ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలా చేసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని ఎంత సిద్ధపరచమని కోరవచ్చు. అయినా అది మీకు ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందినవారు కార్యాలయంలో ఇతర విషయంలో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజు మొత్తం రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమయంకు దారి తీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకున్న ద్వారా సమస్యలను పెంచుకొని ఉంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోండి. పాత సాయుధ ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది. అభివృద్ధికి అర్థమవుతుంది. ముందుకెళ్ళడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడగలుగుతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఈ మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయాలను తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజుకు సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. మేషరాశి వారికి గురువారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి ఓం బం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు ఒకసారి చెప్పడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. ఈ రోజున ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ మరియు ప్రేమ నిండిన బుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవును. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సమయంగా ప్రవర్తించండి.